మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొక్కటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సాధారణ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకొని వచ్చి చేసిపోయారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన నేను వచ్చిన తర్వాత అది చేసి ఇన్ని అబద్ధాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు. నేను పోయినా అసలు రైతు బంధుకి డబ్బులు ఇచ్చేవాడే లేకుండా పోయింది. యాడే లేదు రైతు బంధుకి డబ్బులు. నీ పీరియడ్లో రైతు బీమా గురించి మాట్లాడిను, రైతు బంధు గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకి అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర? చెప్పింది ఎప్పుడైనా చేసావాను? నేను అడుగుతున్నాను, నేనే నిలబెడతా వెళ్ళని రణరంగం చేస్తాం, తాడదీస్తాం అంటున్నావు. ఏంటి రణరంగం చేసేది? నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నావు. ప్రతి మండలంలో 3 తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తా, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టిస్తా అన్నావు. 10 ఏళ్ళు కట్టినాను. కట్టినవా? చేసినవా? ఉడికేనా? మళ్ళీ పంట నష్టపరిహారం తెస్తే మొత్తం నేను ఇచ్చాను, అది కూడా చెప్తున్నాను. కానీ మేము రాగానే ముందు దృష్టి పెట్టిందే పవర్ మీద, తర్వాత ఆర్థిక పరిస్థితి మీద. 7 లక్షల కోట్లు అప్పు చేసి నారా ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని. అయినా కానీ మేము రూపాయి పోగేసి దోబరా ఖర్చులు తగ్గించి అనేక భారాలని అధిగమిస్తూ మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడో 1st తారీఖు నాడు జీతాలు ఇచ్చారు మీరు అధికారులు, ఉద్యోగస్తులు. ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వలేక 2019లో దాన్ని ట్రాక్ తీసుకొచ్చి మేము మార్చి 1st నాడు మొట్టమొదటిసారి 1st తారీఖు రోజు అందరు జీతాలు ఇచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.